హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు హనీ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబా 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీకు నేను లైవ్లో నిన్న చెప్పినా కదా, మాకైతే ఏంటంటే ఇవాళ నుంచి తేజ్ పండుగ అనమాట. తేజ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మంగళవారం రోజే తేజ్ స్టార్ట్ చేస్తారు. అందుకే ఇవాళ అయితే మంగళవారం కాబట్టి ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు అసలు ఏం సపోర్ట్ చేయలేదు, కానీ సడన్గా మొన్ననే డిసైడ్ చేసుకున్నారు తేజ్ చేద్దామని చెప్పేసి. తేజ్ అంటే సేమ్ మన బతుకమ్మ, తెలుగు వాళ్ళకి బతుకమ్మ ఎట్లనో మా బంజారా దాంట్లో తేజ్ చాలా తేజ్ ఫెస్టివల్ చాలా ఫేమస్ అనమాట. ఇంకా అదైతే ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మీకు చూపిస్తా. వేరే వేసుకో. ఇంకా రెడీ అయిపోతున్నాము వెళ్ళడానికి. అయితే ఫస్ట్ రోజు అయితే గోధుమలు నానబెడతారు. వెళ్తున్నాం మేమైతే. గోధుమలు శనగలు కలిపి నానబెడతారు బుట్టలో వేయడానికి. వెళ్తున్నాం మేము. ఇక చూస్తూ ఉండండి, ముందు ముందు చూపిస్తాం మీకు. చెప్పులు వేసుకున్నారా? బంటి అట్లా వద్దు, పడుతుంది బంటి. పోదాం, ఆగండి. బాయ్. ఈ తాళమే నార్మల్ చెప్పులు వేసుకో దన్నాడు. చుట్టూ తిరుక్కుంటూ వస్తున్నావు. నడు. సరే కానీ ఆగు నాన్న బురద ఉంది ముందటంతా, బురద ఉంది. ఆగండి అంటే వినపడతలేదా? ఆగండి. మీకు చెప్పేది అర్థమవుతలే, ఆగమంటే. అందరు అంకుళ్ళు ఉన్నారా? మెల్ల లోపలకా బయటికి? లోపలికి కాదు, బయటికే. పహని ఎవరు రాలేదు కదా, నేను అదే అంటున్నా. ఏడంటారు కానీ ఇంకా తీజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము, కానీ చూసేసరికి ఇంకెవ్వరు రాలేదు. పిల్లలు అయితే మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు, చూసినారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అయితే మేము వెళ్ళేసరికి ఒక్క 4 మెంబర్స్, అంటే 4 మెంబర్స్ ఎక్కడ, మేము 2 మెంబర్స్, ఇంకొక 4 మెంబర్స్ అంతే. ఇంకా 4 మెంబర్సే వచ్చారనమాట. ఇంకా ఎవరు వచ్చేటట్టు లేరని చెప్పేసి 8:30 దాకా వెయిట్ చేసినాము. మేము 7:30కి వెళ్తే 8:30 దాకా వెయిట్ చేసినాము. 1 అవర్ అయిపోయింది. ఎవరు రావట్లేదు కదా అని చెప్పేసి అయితే తీజ్ స్టార్ట్ చేసేసినాము. అసలు వస్తే 25 ఫ్యామిలీస్ ఉన్నాయి. వస్తే అసలు ప్లేసే సరిపోదు అంతమంది, కానీ చూస్తే ఇంకెవరు రావట్లేదు. ఫస్ట్ డే కదా, సడన్గా డిసైడ్ అయిపోయినాం కాబట్టి ఇంకా కొంచెం ఇంకా రాలేదు. కొంతమందికి పడుతుంది, కొంతమంది పడదు కదా, ఇంకా అందుకే రాలేదు. ఇక్కడైతే వెళ్ళగానే చెల్లి అయితే అందరికీ బొట్టు పెట్టేస్తుంది. బొట్టు పెట్టిన తర్వాత అయితే ఇత్తడి బిందెలలో గోధుమలు నానబెట్టాలి. ఫస్ట్ డే రోజు అయితే గోధుమలు నానబెట్టాలి కాబట్టి ఇంకా గోధుమలు నానబెట్టడానికి అయితే ఇత్తడి బిందెలకైతే పసుపు పెట్టి అలాగే కుంకుమ కూడా పెట్టేస్తుంది అక్క. తర్వాత అయితే అందరి కాళ్ళకైతే, మేము 5 ముత్తైదులు ఉన్నాం కదా, వాళ్ళకైతే కాళ్ళకి పసుపు కూడా పెట్టేస్తుంది చెల్లి. యాక్చువల్గా అయితే అమ్మాయిలే చేయాలి, చాలాసార్లు చెప్పిన మీకు, అమ్మాయిలే చేయాలి అని చెప్పేసి నా ప్రీవియస్ వీడియోలో. ఇక అందుకే అమ్మాయిలు, ఇక మా దాంట్లో పెళ్ళి కాని అమ్మాయిలు, ఇప్పుడు పెళ్ళికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలు అయితే పెళ్ళికి రెడీ అయ్యే అమ్మాయిలు అయితే ఎవరు లేరు. ఇంకా చిన్నపిల్లలే ఉన్నారనమాట. ఇక పోయినసారి ఎవరెవరైతే తీజ్లో ఉన్నారో అమ్మాయిలు, వాళ్ళకి ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. పోయినసారి వచ్చిన అమ్మాయికి వాళ్ళ పెళ్ళైతుంది. ఇంకొక అమ్మాయికి కూడా పోయిన 2 months బ్యాకే మ్యారేజ్ అయిపోయింది అనమాట. చూడండి, నేను అంటలేనా, తీజ్ ఇది మంచి హస్బెండ్ కోసం అనమాట చేస్తాము మేమైతే. 2 అమ్మాయిలు ఉండే, అమ్మాయిలకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకొక అమ్మాయి ఉంటుంది కానీ తను రాలేదన్నమాట. తర్వాత పిల్లలే ఉన్నారు. పిల్లలతోటి ఇక చేపించేసినాము. ఇక్కడ ఏంటిది అని అంటే, అక్క నా పక్కన బ్లూ శారీ ఉంది చూడండి, ఆ అక్క వాళ్ళ పాపదే మ్యారేజ్ అయిపోయింది. అదే అంటున్నాము, మ్యారేజ్కి నాన్న రాలేడేంది అని అంటే, బావా నేను చెప్పినా రాలేదు, మీరు ఒక ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళట అని ఇట్లా మాట్లాడుతూ ఉంటే నవ్వుతున్నాము. తర్వాత అయితే పసుపు బొట్టు పెట్టేసి తర్వాత కంకణం కూడా కట్టేస్తున్నాము. ఇత్తడి బిందెలకి కంకణం కట్టేసి, అలాగే మేము కూడా మా చేతులకు కూడా కంకణం కట్టేసుకుంటున్నాము. ఉన్నారు కొంతమందిని పిల్లలు, ఇంకా వాళ్ళైతే ఆడుతున్నారు. అసలు ఎంతమంది ఉంటారు తెలుసా? స్టార్టింగ్ మా ఫస్ట్ తేజ్ పెట్టినప్పుడు అయితే అసలు ప్లేస్ లేకుండే, అంతమంది ఉండే. ఎప్పుడైతే 2 sides డివైడ్ అయిపోయినాయో, అటు కొంతమంది ఇటు కొంతమంది, అట్లా దానివల్ల కొంచెం చాలామంది లేకుండా అయిపోయిండ్రు అనమాట. ప్లస్ ఉన్నారు 23 ఫ్యామిలీస్ 25 ఫ్యామిలీస్ ఉన్నారు, కానీ ఎవరు రాలేదు. ఇక్కడైతే ఇక మేము తీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది పెడతామన్నమాట. ఎందుకు అని అంటే, దానిపైన తీజ్ బుట్టలు ఉంటాయి కదా, ఆ తీజ్ బుట్టలను అయితే పైన పెట్టాలి, కింద తొక్కుట్లో పెట్టకుండా తీజ్ బుట్టల్ని పైన పందిర్లాగా వేసి ఆ పందిరి పైన పెట్టాలి. ఇంక ఇక్కడైతే వదిన మా అందరికీ గంధం పెట్టుకొస్తుంది. నన్నైతే చిన్నపిల్లల్ని పట్టుకున్నట్టు తలని ఇట్లా వంచి మరీ పెడుతుంటే నేను అంటున్నా, చిన్నపిల్లలు కదలకుండా అటు ఇటు ఎక్కడ కదిలిస్తారు అన్నట్టు తల గట్టిగా పట్టుకొని పెడుతున్నవేంది వదిన అంటే నవ్వుతున్నారనమాట. ఈసారేమో ఇంకొక అమ్మాయి వచ్చింది. ఇప్పుడు మీకు దీపం వెలిగిస్తూ ఉంటే చూసిరు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిందనమాట. నెక్స్ట్ ఇయర్ వరకు అమ్మాయి మ్యారేజ్ కూడా మంచిగా అయిపోవాలని నేనైతే గట్టిగా మొక్కుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ అయితే మళ్ళీ అందరం కంకణం కూడా కట్టేసుకుంటున్నాము. అసలు ఏమంటారు, తేజ
సడన్గా డిసైడ్ అయిపోయింది ఒక్కరోజు ముందే. ఎందుకు అని అంటే ఎవరు అసలు తీసి చేసుకుందాం అన్నట్టుగా ఎవరు అసలు ఏం టాక్ లేదు. సడన్గా ముందు రోజే అనుకొని నెక్స్ట్ రోజు తీసి పెట్టేసుకున్నాము. ఇంకా పిల్లలకు కూడా ఇక్కడ పిలిచి అయితే కంకణం కట్టేస్తున్నాము. అక్కడ మా అందరిట్లలో హనీయే పెద్దది ఉంది. ఫస్ట్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తర్వాత నెక్స్ట్ హనీయే పెద్దది ఉంది. ఇక్కడైతే నీళ్ళైతే మనం ఇత్తడి బిందెలు తీసుకెళ్ళి నీళ్ళని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని రావాలన్నమాట. అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయితోనే తీసుకొని రావాలి. ఇక్కడైతే ట్యాప్ ఫస్ట్ మనమైతే ఎక్కడైతే తీసుకుంటామో ఆ ట్యాప్కి అయితే కంకణం కట్టి ఇంకా పసుపు బొట్టు పెట్టి తీసుకొస్తాము. అసలు డప్పు సప్పుడుతోటి తీసుకుపోవాలి. డప్పు కొట్టే వాళ్ళు ఉన్నారు కానీ డప్పు లేకుండే. మళ్ళీ ఇక తీసుకొచ్చి డప్పు కొట్టుకుంటూ వెళ్దాం అనేసరికి కొడదా అనేసరికి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. వాళ్ళైతే కొడుతున్నారు. నీళ్ళైతే తీసుకొస్తున్నారు, చూసారు కదా. ఇద్దరైతే హనీ ఏమో మంగళహారతి ప్లేట్ పట్టుకుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. చెల్లె వాళ్ళ ఇంటికి కింద ప్లేస్ పెద్దగా ఉంటుంది మంచిగా, అసలు వర్షం పడని ఎండ కొట్టని ఏం రాకుండా మంచిగా ఉంటుంది చెల్లె వాళ్ళది ప్లేస్. కింది సైడ్ మంచిగా పెద్దగా ఉంటుంది. ఇంక ఇక్కడ రాగానే కింద పెట్టేస్తున్నారు. బరువు అవుతుంది కదా, ఇత్తడి బిందెలు చాలా బరువుగా ఉంటాయి. మనం అనుకుంటాం కానీ మా ఎత్తలేము ఆ బిందెలు అసలు. అలాంటిది వాటర్ తోటి ఉన్నదంటే ఇంకెంత బరువు ఉంటుంది. అందుకే ఇంకా వాటర్ అయితే నింపి పెట్టేసినాము. దాని తర్వాత ఇక గోధుమలు నానబెట్టే ముందు అయితే కొబ్బరికాయ కొట్టేస్తారు. ఎవరైతే పెద్ద ఉంటారో ఈ బావగారే పెద్ద అనమాట. ఇంతకుముందు చెల్లి ఉంది కదా, ఆ చెల్లి వాళ్ళ ఇంట్లోనే మేమైతే తీజ్ పెడుతున్నాము. ఎప్పుడు ప్రతి ఇయర్, ఇది 4th ఇయర్ మా తీజ్ ఫెస్టివల్. ప్రతి ఇయర్ చెల్లి వాళ్ళ ఇంట్లోనే పెడతాం అనమాట. అసలు లక్ ఉండాలి తేజ్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నామని అంటే, అది ఎంత లక్ ఉంటే అంత పెడతారనమాట. అసలు వాళ్ళ ఇంటికి చాలా లక్ ఉంటుంది. ఎవరికి ఆ ఛాన్స్ దొరకదు, నాయక్ అంటారు అనమాట వాళ్ళని, ఎవరింట్లో అయితే మనం పెడతామో. ఇంకా అట్లా ఆ చెల్లె వాళ్ళ ఇంట్లో పెట్టినాం. ఇప్పుడు ఇంత ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన అన్నయ్య బావగారు దాని తర్వాత పెద్ద అనమాట. ఇంకా ఇక లేడీస్ అయితే మేమే ఉన్నాము. ఇంకా గోధుమలును శనగలు 2 కలిపి నానబెట్టాలి. ఇక ఇవైతే కలిపి నానబెడదామని చెప్పేసి అయితే అన్నీ కలిపేస్తున్నాము ఒక దాంట్లో. 3 కిలోల గోధుమలు, 1 కేజీ శనగలు. ఈసారి కొంచెం ఎక్కువనే తీసుకొచ్చారు అనమాట. తీసుకొచ్చుడైతే ఎక్కువ తీసుకొచ్చారు కానీ ఇక బుట్టలు ఎన్ని సరిపోతాయి అన్ని నింపి ఇక మిగిలినవి పక్కన పెట్టేసినాము. ఏది తొక్కుడు కావద్దు, ముట్టు కూడా ఏది ఉండదు అనమాట. మంచిగా చేసుకోవాలి. చాలాసార్లు వీడియోస్లో కూడా, నా ప్రీవియస్ వీడియోస్ మీరు ఎవరు ఎలాగో చూస్తలేరు కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు తెలుగు వాళ్ళకి ఎలా బతుకమ్మనో మాకు తీజ్ అంత ఫేమస్ అనమాట. స్టార్టింగ్లో అసలు ఎవ్వరు చేసుకోకపోయేవాళ్ళు. నిజం చెప్తున్నాం, మేమైతే సిటీస్కి వచ్చేసి అసలు ఎవరైనా చేయలేదు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా కొంచెం తగ్గించేసారు. మళ్ళీ ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ నుంచి తీజ్ ఫెస్టివల్ బాగా చేస్తున్నారు అనమాట. తీజ్, శీతల పండగ మా బంజారా దాంట్లో ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి, బాగా చేస్తున్నారు. స్టార్టింగ్లో మధ్యలో అందరూ ఆపేసిండ్రు, మేము మా స్కూల్ అప్పుడు, కాలేజెస్ అప్పుడు. ఇప్పుడు మళ్ళీ బాగా చేస్తున్నారు. అసలు హనీకుట్టి వాళ్ళకి లక్ అని చెప్పాలి ఈ ఛాన్స్ రావడం. ఎందుకనంటే వాళ్ళు కూడా నాలాగా సిటీలో వచ్చి అయ్యో తీజ్ ఫెస్టివల్ అంటే ఏంటిదో తెలియకుండా ఉండిపోతారేమో అనుకున్నా కానీ ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు మంచి ఇక్కడ అన్ని బంజారా ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. మా చుట్టుపక్కల ఒక 100 ఫ్యామిలీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళందరం అటు సైడ్ ఒక 50 ఫ్యామిలీస్ ఉన్నాం, మేమైతే ఇటు సైడ్ 25 ఫ్యామిలీస్ కదా. అందరం కలిసి ఇక ఎవరిది వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడైతే గోధుమల్ని ఫస్ట్ అమ్మాయిలతో అయితే వేయించినాము బిందెలలో వేయించి, ఇంకా మేము కూడా ఒక 5 సార్లు వేసేస్తున్నాము 2 బిందెలలో. ఒక రోజంతా నైట్ అంతా నానుతాయి అవి. నానిన తర్వాత నెక్స్ట్ డే రోజు బుట్టలలో పోసేస్తే తొందరగా మంచిగా మొలక వస్తుంది. కరెక్ట్ 9 days వరకు ఎంత బాగా వస్తుంది తెలుసా మొలకలు. మనం మంచిగా చేస్తే చాలా బాగా వస్తాయి. మనము అంటుముట్టు తర్వాత అంత సరిగా చేయకపోతే మాత్రం గోధుమల అది నార అనేది సరిగా రాదు, మొలవయి, లేకపోతే మురిగిపోతాయి, లేకపోతే అన్నీ ఇవైపోతాయి అన్నమాట. అంత నిష్టగా చేయాలి. అసలు చేసే రోజు అయితే, చేసే వాళ్ళు అయితే, అమ్మాయిలు అయితే 9 days ఫాస్టింగ్ ఉంటారు. 9 days ఫాస్టింగ్ ఉంటారు. ఆటలు పాటలు ఉయ్యాలలు అవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ సిటీలో అవన్నీ ఎక్కడున్నాయి. మళ్ళీ నాన్ వెజ్ కూడా తినరు. ఇప్పుడు ఇంట్లో ఎవరైతే పెడుతున్నామో వాళ్ళు అసలు 9 days దాకా నాన్ వెజ్ తినరు అనమాట. ఇంకా ఎవరైతే అమ్మాయిలు కూడా మేము ఉంటాము అని చెప్పేసి 9 days దాకా ఫాస్టింగ్ ఉంటారు చూడు, వాళ్ళు కూడా నాన్ వెజ్ తినరు. ఇక్కడైతే మంచిగా పందిరి అయితే చాలా బాగా డెకరేట్ చేసిర్రు బావ వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కలిసి. ఇంకా అవి బుట్టలు రేపు పెట్టాలి కాబట్టి ఇప్పుడైతే ఇవాళనే అన్నీ పెట్టేస్తున్నారు. ఇక గోధుమలు నానబెట్టిన తర్వాత బిందెని ఇక్కడ పెట్టేస్తున్నాము, పందిరి దగ్గర పెట్టేసి పైనుంచి ఏమైనా కప్పేద్దామని కప్పేస్తున్నాం. మంగళహారతి కూడా ప్లేట్ పెట్టేస్తున్నాం అక్కడే. ఇంకా కొబ్బరికాయలు కొట్టినాం కదా, అన్న అయితే అక్కడ మా సేవలలో దండి ఆడిద్దరు అనమాట దేవతలు, వాళ్ళ అక్కడ పెట్టేసినాము. ఇంక ఇక్కడైతే రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాము. డ్యాన్స్ చేసినాం కానీ
ఆ డ్యాన్స్ వీడియో ఎక్కడ ఉంది అసలు దొరకట్లేదు. అందరం అయితే ఇక కొద్దిసేపు ఉన్నాం. కొద్దిసేపు ఎక్కడండి మేము 7:30కి వెళ్తే 10 వరకు ఉండేసి ఇంటికైతే వచ్చేసినాం, చీకటి అయిపోతుందని చెప్పేసి. ఇది ఫస్ట్ డే తీజ్ అనమాట. సెకండ్ డే కూడా చాలా బాగా జరుగుతుంది. ఆ వీడియో కూడా పెడతా చూడండి, ఓకేనా. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, చూడండి ప్లస్ చాలా బాగుంటుంది, ఓకేనా. ఇదే అనమాట వీడియో వచ్చేసి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.